Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 28న సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు హేమంత్ సోరెన్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సోరెన్ ని ఆహ్వానించారు గవర్నర్. మరొక వైపు మంత్రివర్గ కూర్పుపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. జార్ఖండ్ లో ఈ నెల 28వ తేదీన కొత్త సర్కార్ కొలువు తీరబోతోంది. జేఎంఎం నేత హేమంత్ సోరెన్ 4వసారి సీఎం పగ్గాలు చేపట్టబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 56 సీట్లలో గెలుపొంది ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. హేమంత్ సోరెన్ తో పాటు మిత్రపక్షాల నేతలు కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ ను కలిసి తాను రాజీనామా లేఖిచ్చినట్టుగా చెప్పారు హేమంత్ సోరెన్. ఈ నెల 28వ తేదీన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని వెల్లడించారు. महागठबंधन की तरफ से नए सरकार की गठन का प्रक्रिया को शुरू किया है। उसको प्रक्रिया में आज राज्यपाल महोदय के पास हम लोगों ने अपना वर्तमान सरकार से इस्तीफा देते हुए आगामी सरकार की गठन की रिक्वेस्ट और निवेदन और दावा हम लोगों ने पेश किया है महामहिम जी के समक्ष, और उन्होंने हमें कार्यवाही मुख्यमंत्री का भी जिम्मा सौंपा है और सरकार बनाने का न्योता भी उन्होंने हमें दिया है। కాంగ్రెస్ పార్టీ 4 మంత్రి పదవులు కావాలని కోరుతోంది. జార్ఖండ్ లో ఇండియా కూటమి ఎమ్మెల్యేల శాసనసభాపక్ష నేతగా హేమంత్ సోరెన్ ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 34 సీట్లలో విజయం సాధించగా కాంగ్రెస్ 16 స్థానాల్లో, ఆర్జేడీ 4, సిపిఐఎంఎల్ 2 స్థానాల్లో గెలిచాయి. జార్ఖండ్ లో వరుసగా 2 సార్లు ఏ పార్టీ కూడా విజయం సాధించలేదు. కానీ 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి హేమంత్ సోరెన్ వరుసగా 2వసారి సీఎం పగ్గాల్ని చేపట్టబోతున్నారు.